నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ విద్య. దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి? ఆయా కులాల వారు ఎంతమంది ఉన్నారు? వారికి చదువు, ఉద్యోగాలు, పొలిటికల్ గా, ఫైనాన్షియల్ గా ఎలాంటి ప్రయోజనం కల్పించవచ్చు అన్నది తేల్చడమే కులగణన ముఖ్య ఉద్దేశం. కాస్ట్ సెన్సస్ జరిగితే దేశంలో అనేక మార్పులు వస్తాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్ పాలిత తెలంగాణ, కర్ణాటక సహా ఎన్డీఏ పాలనలోని బీహార్లో కులగణనను చేపట్టారు. కులగణన లెక్కల ప్రకారం రిజర్వేషన్లు అమలైతే దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ స్వరూపం గణనీయంగా మారే అవకాశం ఉంది. కులాల వారీగా పౌరుల ఆర్థిక, సామాజిక స్థితిగతులను గుర్తించి వారికి అన్ని రంగాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి చేపట్టనున్న ప్రక్రియే కులగణన. విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగంలోకి తగిన అవకాశాలు కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇది జనాభా లెక్కల కంటే కీలకమైనది. సామాజిక ప్రభావం చూపించే రాజకీయ అంశం. జనాభా లెక్కల్లో కుల గణనను చేర్చడం అనేది సామాజికంగా ప్రభావం చూపించే రాజకీయ అంశం కూడా. జనాభా లెక్కల్లో కుల గణనను చేర్చడం రిజర్వేషన్ల నిర్ణయానికి, రాజకీయ ప్రాతినిధ్యానికి, సామాజిక న్యాయానికి దారితీసే ప్రభావాలను చూపుతుంది. దేశంలో విద్య, వైద్యం, పోషకాహారం, సామాజిక భద్రత అనేవి కులం, ప్రాంతం, మతం, ఆర్థిక స్థాయిల ఆధారంగా నిర్ణయం అవుతున్నాయని, ఈ అసమానతలను రూపుమాపేలా విధానాలను రూపొందించడానికి కులగణన ఉపయోగపడుతుందని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. జాతీయ స్థాయిలో కుల గణనను ఎన్డీఏ ప్రభుత్వం తిరస్కరిస్తూ వస్తుండటంతో రాష్ట్రాలే దీన్ని సొంతంగా చేపట్టాయి. తొలిసారిగా బీహార్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక కులగణనను నిర్వహించాయి. దీని ద్వారా రాష్ట్ర స్థాయిలో అమలు చేసే సంక్షేమ పథకాలు, రిజర్వేషన్ విధానాలను నిర్ణయించుకోవచ్చని అవి భావించాయి. 2023లో బీహార్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణనలో ఓబీసీలు, ఈబీసీలు 63% ఉన్నట్లు తేలింది. 2024లో ఆంధ్రప్రదేశ్ కుల గణనను చేపట్టింది. 2024 నవంబర్లో తెలంగాణలో కులగణన జరిగింది. 2021లో కులగణనను చేపట్టాలని జార్ఖండ్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఒడిశా, మహారాష్ట్రలోనూ కులగణనపై తీర్మానాలు జరిగాయి. ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వమే దీనికి సిద్ధమైంది. కులగణన తరువాత అందులో గుర్తించిన అంశాల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించే అవకాశం ఉంది. దీని ద్వారా సామాజికంగా వెనుకబడిన వారికి సంక్షేమ పథకాలు, ఉద్యోగాలు, రాజకీయాల్లో తగిన ప్రాతినిధ్యం దక్కనుంది. ఆర్థికంగా వారు ఎదిగేందుకు అవకాశం దక్కుతుంది. రాజకీయంగా మార్పులకు కారణమవుతుంది. అయితే కులగణన ప్రక్రియకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేస్తారు. వారు ఏ కులం, కుటుంబ నేపథ్యం, ఆర్థిక స్థితిగతి ఏంటి అనే విషయాలపై వివరాలను సేకరిస్తారు. ఆ వివరాలను క్రోడీకరించి దాని ఆధారంగా ఏ కులం వారు ఎంతమంది ఉన్నారు అన్న విషయాన్ని మొదట లెక్క తెలుస్తారు. ఈ ప్రక్రియ చాలా ఖచ్చితంగా, జాగ్రత్తగా సాగుతుంది. కులగణన లెక్కల ఆధారంగా ప్రభుత్వం ఆయా వర్గాలకు ఉద్యోగాలు, రాజకీయాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పిస్తారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తారు. కులగణన జరిగే రిజర్వేషన్లు అమలైతే దేశంలో అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితికి భిన్నంగా పరిస్థితులు మారుతాయి. రిజర్వేషన్ల కూర్పు మారే అవకాశము ఉంటుంది. ఇప్పటి వరకు గుర్తించని సామాజిక వర్గాలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో తగిన ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉంటుంది. అణగారిన సామాజిక వర్గాలు ఆర్థికంగా ఎదిగేందుకు ఇది చేయూతను అందిస్తుంది. కుల గణన తరువాత వివాదాలు కూడా ఆస్కారం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే తగిన ప్రాతినిధ్యం దక్కని కులాల వారు గళమెత్తే అవకాశం ఉంటుంది. తమకు అన్యాయం జరిగిందని ప్రశ్నించేందుకు ఆస్కారం ఉంటుంది. న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు కూడా అవకాశం ఉంటుంది. మండల్ కమిషన్ సిఫార్సుల తర్వాత ఆ అనుభవం ఎదురైంది. అందువల్ల కుల గణన అన్నది ఒక రకంగా చాలా సున్నితమైన అంశమే. అందువల్ల దీన్ని అత్యంత జాగ్రత్తగా చేపట్టాల్సిన అవసరమూ ఉంది. స్వతంత్ర భారతంలో తొలిసారిగా చేపడుతున్న ప్రక్రియ కావడంతో మరింత అప్రమత్తంగా ఉంటేనే కులాల లెక్కలు పక్కాగా తేలుతాయి.